మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. టాలీవుడ్ మొదటి తరం హీరోలలో ఎన్టీఆర్ తర్వాత మూడో ప్లేస్లో ఉన్నారు కృష్ణ. ఎన్టీఆర్ కృష్ణ మధ్య ఎంత స్నేహం ఉందో అంత కాంట్రవర్సీ కూడా నడుస్తూ ఉండేది. వరుస వివాదాలతో వీరు శత్రువులు అన్న ముద్రపడిపోయింది అప్పట్లో. పంతాలు పట్టింపులతో పోటాపోటీగా ఉండేవారు ఈ ఇద్దరు హీరోలు. అంతేకాదు ఎవరు ఏ విషయంలో తగ్గేవారు కాదు. ఇలానే ఓ సందర్భంలో వీరి మధ్య ఓ సినిమా టైటిల్ కోసం పెద్ద వార జరిగిందట. ఇంతకీ ఈ గొడవలో ఎవరు నెగ్గారనేది ఇప్పుడు చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఎన్నో విషయాలలో పోటీ ఉండేది. ఈ విషయం అందరికీ తెలుసు. సినిమాల విషయంలోనే కాదు, పొలిటికల్గా కూడా వీరిద్దరి మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూ ఉండేదట. ఇక అన్నిటితో పాటు వీరి మధ్య టైటిల్ వివాదం కూడా నడిచింది. అయితే విచిత్రం ఏంటంటే ఈ టైటిల్ వివాదం వీరి సినిమాది కాదు, వీరిద్దరి వారసుల సినిమాల కోసం టైటిల్ ఇష్యూ జరిగింది. టాలీవుడ్లో ఒకే టైటిల్ ఈ స్టార్ హీరోల తనయులు 2 సినిమాలు చేశారు. ఎవరు తమ టైటిల్స్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో ఇష్యూ పెద్దది అయింది. ఇక విషయం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్ బాబును హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు. రమేష్ బాబు అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్గా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక ఆయన్ను హీరోగా పరిచయం చేసే క్రమంలో సామ్రాట్ సినిమాను స్టార్ట్ చేశారు కృష్ణ. బాలీవుడ్లో హిట్ అయిన బేతాబ్ సినిమాను తెలుగులో సామ్రాట్గా రీమేక్ చేయాలని సినిమాను మొదలుపెట్టారు. హిందీలో సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో విక్టరీ మధుసూదన్ రావు డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ నుంచి సోనం అనే హీరోయిన్ను ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సినిమాను చేశారు. ఇక ఈ టైటిల్ వివాదమైంది. ఇదే టైటిల్తో బాలకృష్ణ హీరోగా మరో సినిమా తెరకెక్కింది. నిర్మాత కేసీ శేఖర్ బాబు బాలకృష్ణతో సామ్రాట్ అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తానని చెప్పారు. దర్శకుడు రాఘవేంద్రరావు సారథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సినిమా టైటిల్ను కృష్ణ ముందుగానే రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్ను మార్చడానికి నిర్మాత శేఖర్ బాబు ఒప్పుకోలేదు. అటు బాలయ్య కోసం పెద్ద ఆయన ఎన్టీఆర్ రంగంలోకి దిగగా ఇటు రమేష్ బాబు తరపున కృష్ణ ముందు నుంచే రంగంలో ఉన్నాడు. ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ సామ్రాట్ టైటిల్ బాలయ్య సినిమాకే పెట్టాలని పంతం పట్టారు. సామ్రాట్ టైటిల్తో సినిమా స్టార్ట్ చేసి రిలీజ్కి కూడా రెడీ అయ్యారు. 2 సినిమాలు సామ్రాట్ అనే టైటిల్తో ప్రమోషన్ కూడా చేశారు. కానీ ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్ళిందో అని భయపడే ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది 2 వైపులా సర్ది చెప్పి అంతకుముందే కృష్ణ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని నచ్చచెప్పడంతో బాలయ్య సినిమాను సహస్ర సామ్రాట్గా మార్పించారు. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. సామ్రాట్ టైటిల్తో వచ్చిన ఈ 2 సినిమాలు భారీ డిజాస్టర్ని మూటగట్టుకున్నాయి. 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అయితే పాతాళ భైరవి చూసినప్పటి నుంచి కృష్ణకు ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం. ఎన్టీఆర్ సినిమాలను సగటు ప్రేక్షకుడిలా థియేటర్లో చూసిన కృష్ణ తర్వాతి రోజుల్లో కథానాయకుడిగా మారి తన అభిమాన నటుడితో తెరను పంచుకోవడం ఆసక్తిదాయకం. ఎన్టీఆర్ను తొలిసారి చూసిన క్షణాన్ని, ఆయనతో మాట్లాడినప్పుడు కలిగిన పులకింతను కృష్ణ ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకునేవారు. 19 ఏళ్ల కుర్రప్రాయంలో సినిమా హీరో కావాలని మద్రాసు వెళ్లారు కృష్ణ. ప్రముఖ నిర్మాత కృష్ణ తండ్రి స్నేహితుడు చక్రపాణి కృష్ణను బట్టి విక్రమార్క షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ దగ్గరకు తీసుకువెళ్లారు. నుదుట చంద్రవంక, చేతిలో ఖడ్గంతో చిరునవ్వులు చిందిస్తూ రాచ టీవీ ఉట్టిపడుతున్న ఎన్టీఆర్ను తొలిసారి ప్రత్యక్షంగా చూశారు కృష్ణ. ఆ క్షణంలో ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. చక్రపాణి ఎన్టీఆర్కు కృష్ణను పరిచయం చేసి వచ్చిన విషయం చెప్పారు. కృష్ణ వంక పరిశీలనగా చూసిన ఎన్టీఆర్, బాగున్నారు బ్రదర్, కానీ మీది మరీ చిన్న వయసు. మీకు తగిన పాత్రలు ఇప్పుడు దొరకడం కష్టం. ఇంకో 2-3 ఏళ్ళు ఆగండి. ఆ వ్యవధిలో నాటకాల్లో నటించండి. ఆ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. దుర్వ్యసనాల జోలికి మాత్రం పోవద్దు అంటూ అమూల్యమైన సలహాలు ఇచ్చారు. వాటిని ఆచరణలో పెట్టిన కృష్ణ క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరారు. అన్ని చిత్రాల్లోనూ తమ్ముడిగానే నటించారు. కృష్ణ నటుడయ్యాక ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు తదితర కథానాయకులతో కలిసి మల్టీ స్టార్ చిత్రాల్లో నటించారు కృష్ణ. అయితే ఎన్టీఆర్తో చేసిన చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు, వగలమారి భర్తలు లాంటి 6 చిత్రాల్లో వీరిద్దరూ నటించారు. ఇక ఎన్టీఆర్ కృష్ణ మధ్య తలెత్తిన వివాదాలు చూస్తే డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు మొదట ఒక కథను ఎన్టీఆర్కు వినిపించి కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను కృష్ణతో చేశారు. ఆ సినిమా అప్పట్లో హిట్గా నిలిచింది. దీంతో ఎన్టీఆర్కు కృష్ణకు మధ్య దూరం పెరిగిందట. దాదాపు 10 ఏళ్ల వరకు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదట. ఇక అలాంటి సినిమాని ఎన్టీఆర్ చేద్దామని పరుచూరి బ్రదర్స్ను కథ రాయమని అడగ్గా వారు కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూసారా, చాలా అద్భుతంగా ఉందని పొగిడాడట. వెంటనే ఎన్టీఆర్ అక్కడి నుంచి లేచి, నేను ఇంకా సినిమా చూడలేదు, ఇక ముందు కూడా చూడను అని చెప్పారట. అయితే ఒకరోజు అనుకోకుండా ఒక ఈవెంట్లో కృష్ణ ఎన్టీఆర్ ఎదురుపడగా ఎన్టీఆర్ఏ కృష్ణని పిలిచి, అల్లూరి సీతారామరాజు చూడాలని ఉంది,
నువ్వే స్వయంగా చూపిస్తావా అడిగారట. వెంటనే కృష్ణ ఆయనకు స్పెషల్గా ప్రింట్ వేసి చూపించగా కృష్ణ నటనకు ముగ్ధుడైన ఎన్టీఆర్ ఆయనను కౌలించుకొని బాగుందని ప్రశంసించారట. ఆ తర్వాత కృష్ణ తన ఇంట్లో ఫంక్షన్కు స్వయంగా పిలవడంతో వీరిద్దరి మధ్య మళ్ళీ మాటలు కుదిరాయట. ఈ విషయాన్ని కృష్ణనే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలియజేశారు. అయితే ఎన్టీఆర్కు కృష్ణకు మధ్య గొడవ ఏంటని ఓ ఇంటర్వ్యూలో నేరుగా కృష్ణని అడిగితే అసలు ఏం జరిగింది అన్నది రివీల్ చేశారు. పండంటి కాపురం 100 డేస్ ఫంక్షన్ విజయవాడలో ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు ఆంధ్రాలో క్రైసిస్ వచ్చింది. ఆయన అన్ని సెంటర్లలోనూ 100 రోజులు ఆడిన సినిమా అది. అప్పుడు పివి నరసింహారావు గారు సీఎంగా ఉన్నారు. జై ఆంధ్ర ఉద్యమం మూమెంట్ కూడా ఉంది. గుంటూరు, విజయవాడ, తెనాలి, రాజమండ్రి, హైదరాబాద్ సెంటర్లలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా డబ్బులు కలెక్ట్ చేసి మా వంతు సాయం చేద్దామని అనుకున్నాము. బెజవాడలో కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు 100 డేస్ ఈవెంట్ కూడా చేశాము. ఆ ఫంక్షన్లోనే నా తర్వాతి సినిమా రామారావు గారితో ఉంటుందని ప్రకటించా. దీంతో ఆయన కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఆయనే ఫోన్ చేసి, బ్రదర్ సినిమా తీస్తానన్నావు, కాల్ షీట్లు ఇస్తాను అన్నారు, ఎప్పుడు మొదలు పెడతావు అని అడిగారు. అప్పుడు నేను డ్యూయల్ రోల్ కోసం రాసుకున్న కథ ఒకటి ఉంది, ఆయనతో చేశా. ఆ సినిమా ఆయన దేవదాసు నిర్మాత నారాయణ గారు నా దగ్గరకు వచ్చారు. అప్పటికే ఆయన సీతారామరాజు సినిమా శ్రవణ్ బాబుతో ప్రకటించారు. కానీ ఆ కథను తీసే స్తోమత నాకు లేదు. ఆ కథ మీకు ఇచ్చేస్తాను, నాకు వేరే సినిమాకి కాల్ షీట్లు ఇవ్వండి అని అడిగారు. అప్పుడు డైరెక్టర్ రామచంద్రరావుని పిలిచి ఆయన తెచ్చిన కథ కాదు, నేను రీసెర్చ్ చేసి రాస్తాను అని చెప్పాను. అది రెడీ చేసి సీతారామరాజు తీస్తున్నామని ప్రకటించాం. అప్పుడు రామారావు గారు నన్ను పిలిచారు. ఏంటి బ్రదర్, సీతారామరాజు తీస్తున్నామట కదా, ఏంటి అని అడిగారు. ఆంధ్రాలో పాపులర్ కథ అని ఆయన కూడా అన్నారు. మీరు తీస్తానంటే నేను తీయను, మీకు ఇచ్చేస్తాను అని అన్నారు. కానీ నేను తీయను, నువ్వు తీయొద్దు అన్నారు. దీంతో నేను ఆలోచించుకొని చెప్తా అన్నాను. ఆయన దృష్టిలో ఆ సినిమా హిట్ అవుదని భావించారు. సన్యాస వస్త్రం, కాషాయం వేసుకొని అడవిలో తిరుగుతుంటాడు, పాట ఉండదు, ఫైట్ ఉండదు, ఆ సినిమా ఎవరు చూస్తారని ఆయనే అన్నారు. నవయుగ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమా వద్దు అన్నారు. అప్పుడు దేవుడు చేసిన మనుషులు తారక రామ డిస్ట్రిబ్యూషన్ చేసిన చిత్రం అది. రామారావు గారు నవయుగలో నటించరు, అందుకని తారక రామకి ఆ సినిమా ఇచ్చాను. అక్కడ మా డబ్బు కూడా ఓవర్ఫ్లో ఉంది, పోతే పోయిందిలే అని సినిమా వాళ్ళకి ఇచ్చాను. దీంతో రామారావు గారు కోపడ్డారు. ఆ కోపంతో దేవుడు చేసిన మనుషులు 100 రోజుల వేడుకకు రాలేదు. నాగేశ్వరరావు, శోభన్ బాబు, హేమమాలిని అంతా చీఫ్ గెస్ట్లుగా వచ్చారు. ఈవినింగ్ వరకు వెయిట్ చేశాం, కానీ నేను రానుపో అన్నారు. అప్పటి నుంచి 10 ఏళ్ళు నాతో మాట్లాడలేదు. అప్పుడే పరచూరి బ్రదర్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సీతారామరాజు కథ రాయండి, మనం తీద్దామని రామారావు గారు వాళ్ళకి చెప్పారు. అన్నగారు మీరు కోపగించుకోను అంటే ఓ మాట చెప్తాము, మీరు ఒక్కసారి కృష్ణ గారు తీసిన సీతారామరాజు చూడండి, ఆ తర్వాత కూడా చేస్తానంటే మాకు తప్పదు కదా, రాస్తామన్నారు. ఆ తర్వాత ఓ స్టూడియోలో రామారావు గారు ఎదురుపడ్డారు. మాట్లాడారు కదా, తిప్పుకొని పోతారు కదా అని నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడే బ్రదర్ ఇలా రండి అని ఆయనే పిలిచారు. ఏంటండి అని అడిగాను. నీ సీతారామరాజు నేను చూడాలి, నా పక్కన కూర్చొని నాకు సినిమా చూపించు అన్నారు. అప్పుడే మా విజయకృష్ణ డబ్బింగ్ థియేటర్ ఉండేది. అందులో ప్రొజెక్షన్ వేసి చూపిస్తే ఇంటర్వెల్కే సినిమా బాగుందన్నారు. ఇంటర్వెల్ అయ్యాక ఇంతకంటే గొప్పగా ఎవరూ తీయలేరు, చాలా బాగా తీసావు అని ఆప్యాయంగా హత్తుకొని కాంగ్రెస్ చెప్పారు. పరచూరి బ్రదర్స్ని పిలిచి మళ్ళీ మనం తీయాల్సిన అవసరం లేదని చెప్పారు అని కృష్ణ ఓ పాత ఇంటర్వ్యూలో ఈ విషయాలను తెలియజేశారు.